అన్న అందరికీ నమస్కారం అన్న. దయచేసి ఈ వీడియో అయిపోయాక చూడాలని కోరుకుంటున్నా. అన్న మాది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామం. మా నాన్న పేరు తుమ్మ తిరుపతి అన్న. గత 20 సంవత్సరాల నుండి మహారాష్ట్రలోని భీమండికి వెళ్ళి అక్కడ చేనేత పని చేసుకుంటున్నా అన్న. అయితే కొందరు స్థానికులు ఏం చెప్పారంటే ఎన్ని రోజులని భార్య పిల్లల్ని వదిలిపెట్టి అక్కడికి పోయి పని చేస్తావు, ఇక్కడనే 2 సంవత్సరాలు వేసుకో, మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఎవరి వృత్తిని వాళ్ళు చేసుకోమని చెప్తుంది, నీ వృత్తిని నువ్వు ఇక్కడనే మీ ఊళ్ళోనే చేసుకో అని చెప్పారన్న. అందుకే మా నాన్న 6 లక్షలు అప్పు తెచ్చి అన్ని పర్మిషన్స్ తీసుకొని ఇక్కడనే మా ఊళ్ళో 2 సంవత్సరాలు వేసుకున్నాం. అయితే సంవత్సరాలు వేసుకున్న తర్వాత మా ఇంటి పక్కకున్న స్థానికులు నలుగురితో ఒక టీఆర్ఎస్ నాయకుడు కలిసి 3 నెలల నుంచి మా పని జరగకుండా చూస్తున్నారు. వాళ్ళు ఏబట్టి మాకు మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. బయటికి వెళ్తే నాన్న హింసలు పెడుతున్నారు. మేము ఒక్కరం బయటికి వెళ్తే నలుగురు వెనుక బండ్లు వేసుకొని వస్తారు అన్న. మాకు ప్రాణానికి కూడా రక్షణ లేకుండా పోయింది. అలా ఆ నాయకుడు ఏమంటుండంటే మాటికి ఎమ్మెల్యే నావాడు నేను ఫోన్ చేస్తే ఎమ్మెల్యేనే వచ్చి మీ సాంచలు బంద్ చేపిస్తారని అంటుండు. ప్లస్ మీరు ఇట్లా సాంచలు మీ మిషన్లు స్టార్ట్ పెడితే మిమ్మల్ని మీ మిషన్ని కిరోసిన్ పోసి తలగబెడతామని చెప్తుండన్న. ఇంత డేర్గా చెప్తుండు. అందుకే అన్న దయచేసి చెప్తున్నా, ఇలాంటి నాయకుల్ని మాత్రం మీరు ప్రోత్సహించకండి. మాలాంటి పేదలను ఆదుకోండి. మా ఇంట్లో కూడా అమ్మ నాన్న సూసైడ్కి పాల్పడే పరిస్థితి ఉంది. మా పైన ఎన్నో కేసులు పెట్టి లోపల చూస్తాం. నాకు తెలిసిన అధికారులు ఉన్నారు, నాకు డబ్బు ఉన్నది, నా పలుకుబడి వల్ల మిమ్మల్ని ఒత్తి ఇడిచిపెడతా అని చెప్తుండన్న. కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా మా పరిస్థితిని మాత్రం మాకు ఒక సొల్యూషన్, మాకు దారి చూపెట్టాలని కోరుకుంటున్నాను. మా కులవృత్తిని మేము చేసుకుంటే మమ్మల్ని చంపుతారట అన్న డైరెక్ట్, వీటిని గాలబెడతారట. ఒకవేళ మా కులవృత్తిని ఇట్లా మేము ఆపుకుంటే మా ఇంటి నలుగురం కలిసి మా నందిమేడారం చెరువులో దునికి చచ్చుడు తప్ప మాకు వేరే దారి లేదన్న. దయచేసి ఈ వీడియో పెద్దవాళ్ళ దృష్టికి వెళ్ళేటట్టు చూడండి, మమ్మల్ని కాపాడండి. మా కులవృత్తిని మేము చేసుకునేటట్టు చూడండి. ఇతర ఏ చేనేత కార్మికుడికి ఇలాంటి పరిస్థితి రాకుండా చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.